పరలోకమందున్న పరమ తండ్రి ఏమన్నాడండి ఇర్మీయా ప్రవక్త ద్వారా? నా పిల్లలారా, చెప్పన్నా, చెబుదాం ఒకసారి, నా పిల్లలారా. ఏమన్నాడైనా? నా పిల్లలు. అంటే ఇప్పుడు ఈ మాటలో ఆయన మనసు మనకు అర్థమవుతుంది, నాకైతే అర్థమవుతుంది కనుక నేను మీకు నేర్పిస్తున్నాను. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. ఎందుకు సెలవిస్తున్నాడు ఆయన? ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఎవరికి చెప్తున్నాడు ఆయన? ఏమని చెప్తున్నాడు? ఇలా ఎన్ని ప్రశ్నలు వేసుకుంటే ప్రియులారా, మనం అంటే ఆయనకి ఎంత పిచ్చి ప్రేమో మనకు అర్థమైపోవాలండి. ఉదాహరణ చెప్తాను. పోనీ మీ పిల్లలు ఉన్నారండి, వాళ్ళు ఎక్కడికైనా పరీక్షకి వెళ్ళాలనుకున్నా, లేదంటే ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నా, నెక్స్ట్ పోనీ ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా, పోనీ చదువుకోవడానికి చెప్పండిరా వెళ్ళాలనుకున్నా, తల్లిదండ్రులు ఉన్న మీరు ఒకటికి ఎన్నిసార్లు చెప్తారు అబద్ధం అనుకుని చెప్పండి. నాయనా జాగ్రత్త, నాయనా జాగ్రత్త, బాగా చదువుకో, అమ్మ బాగా చదువుకో, అస్తమానికి ఫోన్ ముట్టకు, చక్క చదువుకో, ఎక్కడికి వెళ్ళకు, ఎవరితో ఎక్కువ ఉండకు అంటాం లేదా? ఎందుకంటారు? అనుమానమా? పిల్లలంటే అనుమానమా? కాదు, మీ పిల్లలంటే మీకు ప్రేమ. చెప్దాం, ఏంటంటే ప్రేమ, ట్రూ లవ్. అందుకేనండి మనమంటే దేవుడికి ప్రేమ, పిచ్చి ప్రేమ అండి, పిచ్చి ప్రేమ. అందుకే మనమంటే ఆయనకి అంత పిచ్చి ప్రేమ కనుకనే దావీదు ద్వారా బంగారు మాట బైబిల్ రాసేసండి కీర్తనలో. ఏమి తెలుసా? ఇశ్రాయేలీయుల జనాంగమును కాపాడు దేవుడు, కునకడు నిద్రపోడు. ఏటయ్యా తండ్రి, మమ్మల్ని అలా చూస్తున్నావా నువ్వు? అవును, నా బైబిల్ చెప్తుంది, రాత్రి వేళ నువ్వు పడుకుంటున్నప్పుడు నీ పడకల దగ్గరికి వచ్చి నిన్ను దర్శిస్తున్నాడు పరమ తండ్రి. ఇంకంతకంటే ఎట్టండి మనం అంటే ఆయనకి ఎంత పిచ్చి ప్రేమ చూడండి. మనం మాత్రం టోకరలు తీసుకొని ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, తండ్రిని గుర్తు చేసుకొనకుండా, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధనాన్ని జ్ఞాపకము చేసుకొనకుండా మనం చక్కగా కష్టపడ్డాం, తిన్నాం, పడుకునిపోయి అనుకుంటున్నాం మనం. కానీ రాత్రి వేళ మన పడకల మీద ఉంటున్నప్పుడు నిన్ను దర్శిస్తున్నాడు పరలోకమందున్న పరమ తండ్రి. ఆహా, అది ప్రభు చిత్తమైతే అది వేరే, అది నెక్స్ట్ మీకు వాక్యం చెప్తాను. అవునా, దర్శిస్తున్నాడు తండ్రి. అవును, మనం ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ అంటే, మనమంటే దేవునికి అంత పిచ్చి అండి మనం అంటే ఆయనకి. అందుకంటున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు. ఏమని తండ్రి? మార్గములలో నిలిచి ఒక్కసారి చూడండి. ఎందుకు మార్గములు అన్నాడు తండ్రి? ఆ మార్గములలో నిలిచి ఎందుకు చూడమంటున్నాడు ఆయన? ఇందుకీ మన ముందు ఏ మార్గములు ఉన్నాయి ఇప్పుడు చెప్తాను, రాసుకోండి. మార్గము అంటే ఆ పదానికి ఏమని చెప్పాను అర్థం ఏంటండి? మార్గము అంటే చెప్పాలి పెద్దలు, దారి. రెండవది త్రోవ. అంటే ఇదే లోకములు మనమేమనుకుంటున్నాం అంటే పలానా ఆంధ్రకి త్రోవ అనుకుంటున్నాం మనం. అవునగా చెప్పండి. లేదంటే పైడిపర్తికి పలానా ఇది త్రోవ అనుకుంటున్నా. ఆ త్రోవ గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఆ త్రోవ గురించి ఆయనకెందుకు? నీకు తెలియదేంటి? మీ ఏ ఊరు వెళ్తా అడ్రస్ నీకు తెలియదేంటి? త్రోవ తెలియదా? దారి తెలియదా నీకు? ఉదాహరణకి ఇక్కడ నువ్వు విజయనగరం రావాలి అంటే దారి తెలియదా నీకు? ఆ త్రోవల గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఏ త్రోవలు చెప్పమంటారా? వినండి జాగ్రత్తగా. మళ్ళీ యెహోవా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు. ఏమని పరమ తండ్రి అంటే, మార్గములలో నిలబడండి. ముందు నిలబడితే మీ ముందు ఎన్నో త్రోవలు మీకు కనబడుతున్నాయి. మీ కంటికి కనబడుతున్నాయి, మీ కంటి ఎదుట కనబడుతున్నాయి. ముందు నిలబడండి. ముందు నిలబడితే తండ్రిగా ఉంటున్న నేను, మీ దేవుడు ఉంటున్న నేను, మీ సంరక్షకుడు ఉంటున్న నేను, మీ పోషకుడు ఉంటున్న నేను, నా మాట ఒక్కసారి విని మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కాస్త నిలబడి మీ ముందు ఉన్న త్రోవలు ఎన్ని రకాల త్రోవలు ఉన్నాయి ఇప్పుడు చెప్తాను. ఆ త్రోవలను, ఆ దారులను, ఆ మార్గములను మీరు చూడండి ముందు చూడండి అన్నాడు దేవుడు. ఈరోజు అంత ఇంట్రెస్ట్ ఎవరికి ఉందండి? చూసేవారు ఎవరండి? ప్రార్థనే చేసుకోరు, బైబులే చదవరు అసలు.
ఇంతకీ ఏ తెలుసా త్రోవలు, ఏడు తెలుసా మార్గాలు? రాసుకొని చెప్తాను. మొదటి మార్గము ఏటయ్యా మార్గం అంటే దుష్టుల మార్గము. సూపర్ కదండి. అదే అర్థాలు. కొండపర్తికి వెళ్ళే త్రోవ చూడండి, పైడిపర్తికి వెళ్ళే త్రోవ చూడండి, విజయనగరం వెళ్ళే త్రోవ చూడండి. ఆ త్రోవల గురించి దేవుడు ఇక్కడ చెప్పట్లేదు. అవును, మీకు అర్థమైంది ఇప్పుడు? అయితే మీకు ఏంటి, మీ కంటికి కనబడని కొన్ని త్రోవలు ఉన్నాయి, మీ కంటికి కనబడిన త్రోవలు కూడా ఉన్నాయి. ఒక్కసారి చూడండి ఏ త్రోవ బాగుంది, ఏ దారి బాగుంది, ఒక్కసారి దారి చూడండి అని అంటాడు దేవుడు. అయితే మరి అసలు ఏంటి మార్గాలు ఏంటి అంటే మొదటిది ఏం చెప్పాను? దుష్టుల మార్గము. నిలబడి చూడండి. అవునా? దుష్టులు అంటే ఎవరు? మన భాషలో దుష్టులు అంటే ఎవరు? దుర్మార్గులు. అంటే అర్థం ఏంటి? దుర్మార్గులు అంటే మంచి మార్గములలో ప్రయాణము చేయని వారు దుర్మార్గులు. బైబిల్ భాషలో దుష్టులు. ఒక్కసారి ఆ దుర్మార్గుల జీవితాలని, ఆ దుర్మార్గుల ప్రవర్తనని, ఆ దుర్మార్గుల ఆ యొక్క మాట తీరుని వారు బ్రతుకుని ఒక్కసారి క్రైస్తవ్యమా చూడండి అని అర్థము. క్లియర్? మీకు అర్థమైంది ఇప్పుడు? మీకు అర్థమవుతుంది ఇప్పుడు? ఎవరైతే దుష్టులుగా, దుర్మార్గులుగా, దేవుని మనసును గాయపరిచేవారుగా ఉంటున్నారో ఒక్కసారి వారి యొక్క ప్రవర్తన చూడండి, ఆలోచించండి. రెండోది ఏంటండి అంటే అపవిత్రుల మార్గము. ఏ మార్గం అండి? అపవిత్రుల మార్గము. చూడాలి కదా మరి మనం వారు ఎంత పవిత్రులుగా ఉన్నారో లేరో, ఆ పవిత్రతను కోల్పోతున్నారో, ఆ పవిత్రతను నిలబెట్టుకుంటున్నారో ఒక్కసారి ఆ మార్గములో అపవిత్రత అనే మార్గములో, అపవిత్రత అనే త్రోవలో ప్రయాణం చేస్తున్న వారిని కాస్త చూడండి ఒక్కసారి. అంటే లోకములో ఇన్ని మార్గాలు ఉన్నాయి. రెండు చెప్పాను మీ ప్రెజెంట్. ఒకటి దుష్టుల మార్గము, రెండు అపవిత్రుల మార్గము, మూడోది ఏంటంటే నమ్మక ద్రోహుల మార్గం. నమ్మించి మాయ చేసి, మోసం చేసి, అవునా, దగా చేసిన వారు నడిచే మార్గం చూడండి. వారి యొక్క జీవితం, వారి యొక్క బ్రతుకు, వారి వ్యక్తిత్వం, వారి ప్రవర్తన అనే మార్గాన్ని ఒక్కసారి చూడండి. పిల్లలారంటున్నాడు తండ్రి దేవుడు అండి. ఇది మార్గాలంటే. మీకు అర్థమైంది ఇప్పుడు? యెహోవా ఇలాగో సెలవిచ్చున్నాడు. ఏమని? మార్గములలో నిలబడండి. ముందు మీరు నిలబడితే అవతల వ్యక్తి, ఈ లోకములో ఎన్ని మార్గాలు ఉన్నాయో మనకి క్లారిటీగా కనబడిపోతాయి, తెలిసిపోతాయి. మనం నిలబడకుండా మనం కూడా తుర్రుని పారిపోయి, లోకంలో కలిసిపోయి, పాపములు కలిసిపోయి, మనం నచ్చినట్టుగా బ్రతికి ధన్యులుగుండి మనం అన్యులుగా మారిపోయి, తండ్రి దేవునికి ఉన్నతమైన నామం యేసు నామం భయంకరంగా మన క్రియల ద్వారా అవమానపరుచుకుంటే వారు ఇంకెక్కడ నిలబడగలరండి? నిలబడలేరు, పడిపోయారు. వారు చూసి మరి కొంతమంది పడిపోతూ ఉన్నారు. అయ్యయ్యో, అంటే క్రైస్తవ్యం ప్రెసెంట్ ఎంత అజ్ఞానపు చీకటిలో ప్రయాణం చేస్తుంది చూడండి. అంటే వాక్యం పనిచేయట్లేదు, వాక్యం చెప్పేవారు సరిగ్గా లేరు. తప్పు చేస్తే వాక్యం తీసి ఖండించేవారెవరో లేరండి. అలా లేకపోవడం వలననే ఏంటి క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవ్యం, ధన్యులుగా జీవిస్తున్న క్రైస్తవ్యం అన్యులుగా మారిపోతున్నారంటే తండ్రి దేవుడికి ఎంత బాధాకరం. అందుకే అన్నాడు మార్గములలో ఒక్కసారి మీరు నిలబడండి, చూడండి. దుష్టుల మార్గం ఎలా ఉందో చూడండి. నెక్స్ట్ అపవిత్రుల మార్గము ఎలా ఉందో చూడండి. నమ్మక ద్రోహుల మార్గము ఎలా ఉందో చూడండి. అబద్ధికుల మార్గము ఎలా ఉందో చూడండి. అంతే కదండి. అన్ని విషయాల్లో నోరిప్పితే పచ్చాబద్ధం. పాయింటా? నోరిప్పితే పచ్చాబద్ధం. ఇంటి దగ్గర ఒక అబద్ధం, మందిరానికి వస్తే ఒక అబద్ధం. చెప్పండి ఏమన్నా? కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు ఒక అబద్ధం, దేవుని సేవకుడితో, తండ్రి దేవుడితో మాట్లాడినప్పుడు ఒక అబద్ధం. ఏంటండి ఇవి? క్రైస్తవులకు చెల్లునా అంటే చెల్లవి. చూసారా మార్గాలు? దుష్టుల మార్గం, అపవిత్రుల మార్గం, నమ్మక ద్రోహుల మార్గం, అబద్ధికుల మార్గం, నెక్స్ట్ అవిశ్వాసుల మార్గం.
విశ్వాసిగా ఉంటూ, విశ్వాసిగా జీవిస్తూ, విశ్వాసిగా ఆరాధనకు వస్తూ అవిశ్వాసిగా మారిపోవడం, అంటే విశ్వాసం లేని వ్యక్తులుగా మారిపోవడం. ఇప్పుడు నీకు నాకు ఇప్పుడు విశ్వాసం వచ్చిందంటే, విశ్వాసులుగా ఉన్నామంటే, విశ్వాసం కలిగి బ్రతుకుతున్నామంటే ఎవరిని బట్టి? కల్వరి శిలువ మీద క్రీస్తుని బట్టే కదండి. అవునా? అవును. కానీ ఇప్పుడు ఆ క్రీస్తులో నుండి వచ్చిన విశ్వాసం, ఆ క్రీస్తు ద్వారా మనకు కలిగిన విశ్వాసాన్ని కాస్త ఏమైపోతుంది అంటే అంటే విశ్వాసం లేనివారుగా మారిపోతున్నారండి. అందుకే దేవుడు చెప్పాడు, తండ్రి చెప్పాడు, మార్గములలో నిలబడి చూడండి. ఏ విశ్వాసులు? అవిశ్వాసుల మార్గం. నెక్స్ట్ దొంగల మార్గము. నెక్స్ట్ ఏంటండి? మనం అనుకుంటున్నాం దొంగలంటే ఏంటి, బంగారం దోచుకున్న వాళ్ళు, మనుషులు కొట్టేసిన వాళ్ళు దొంగలు అనుకుంటున్నాం. కాదండి, కాదు. దేవుడు అని వినండి, దేవుడు నమ్మి 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 చివరికి ఆ దేవుణ్ణి అమ్మేసేవారు ఎవరయ్యా అంటే దొంగ. మనం అనుకుంటున్నాం అంటే ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకు నా ప్రభువుని రోమా సైనికులకి అమ్మేశాడే. ఒక విషయం చెప్పనండి, ఆయన ఒక్కసారి అమ్మాడండి. ఆయన ఒక్కసారే అపవాది ప్రేరేపణ బట్టి పాపం అమ్మేశాడండి. ఆడి గురించి మనం మరణ పర్యంతం వరకు అలా చెప్పుకుంటూనే ఉంటున్నాం. మరి మనం ఎన్నిసార్లు నా ప్రభువుని అమ్మేశాము, ఎన్నిసార్లు శక్తి కలిగిన నేను జీవింపచేసే వాక్యాన్ని అమ్మేశామండి మనం. కొందరు సినిమాకి వెళ్ళి అమ్మేశారు, కొందరు అంటే చెడు సాంగత్యం చేసిన యేసయ్యను అమ్మేస్తున్నారు, కొందరు త్రాగుడికి బానిసులుగా మారి అమ్మేస్తున్నారు, మరికొందరు 5000 అని, కైనా అని, గుట్కా అని, పాన్ పరాకు అని, గంజాయ్ అని భయంకరమైన వాడికి నా యేసయ్యను అమ్మేస్తున్నారండి. అబద్ధం అనుకుని చెప్పండి, దొంగల కాదా? అందుకే నా తండ్రి, నాన్న నిలబడి చూడండిరా, మార్గములలో నిలబడి చూడండి. ఒక్కసారి దొంగల మార్గం చూడండి, ఒక్కసారి అబద్ధికుల మార్గం చూడండి, ఒక్కసారి నమ్మక ద్రోహుల మార్గం చూడండి, ఒక్కసారి ఇంకో చెప్పండిరా, బుద్ధిహీనుల మార్గం, భక్తిహీనుల మార్గం. అవునా? నిజమేనండి. బైబిల్ ఎంత గొప్ప చూడండి. అపహాసకుల మార్గం, అనీతిమంతుల మార్గం, ఎన్నోనే చెప్పండిరా, బోర్డు ఉన్నాయండి పరిశుద్ధ గ్రంథంలో. అందుకే నా తండ్రి, నాన్న ముందు మార్గములలో నిలిచి మీరు చూడండి ఒక్కసారి. అయితే మనం చూడాలా లేదా చెప్పండి? చూడాలండి. ఎందుకు అంటే చూడకపోతే మనం చెడిపోతాం, చూస్తే మనం బాగుపడతాం. అమ్మ బాబు, అయితే ఇన్ని రోజులు నేను ఈ త్రోవలోనే నడిచానా? అయ్యే బాబోయ్, అంటే తెలిసి కొందరు నడుస్తారు, తెలియని వారు కూడా పాపం వారిని చూసి వీరు కూడా ఫాలో అయిపోతారు. నా బైబిల్ ఏం చెప్పింది తెలుసా? నా ప్రభు ఏం చెప్పింది తెలుసా? నాయనా నన్ను మీరు వెంబడించండి రా అని ప్రభు చెప్పాడు. వినండి జాగ్రత్త. ఏం చెప్పాడు బైబిల్లో? నన్ను మీరు వెంబడించండి అన్నారు. కానీ ఇప్పుడు కాస్త క్రైస్తవం ఏమైపోయింది తెలుసా? క్రీస్తుని వెంబడించే క్రైస్తవులు కాస్త తోటి క్రైస్తవులని వెంబడిస్తున్నారు. వారు అలా చేశారు, మేము కూడా అలాగే చేస్తాం, మా ఇష్టం. మరి ఇప్పుడు మరి వాక్యం తెలిసిన మనము, వాక్యం నేర్చుకుంటున్నాం, మనము వాక్య జ్ఞానాన్ని పొందుకుంటున్నాం, మనము వాక్యంలో ఎదుగుతున్నాం. మనం ఏం చేయమంటాడు? ఏం చేయమంటున్నారు దేవుడు? ఒక్కసారి మార్గములలో నిలబడి మీరు చూడండి. ముందు లోకములో క్రైస్తవ్యం పరిస్థితి ఎలా ఉంది మీరు చూడండి అంటున్నాడు దేవుడు తండ్రి. ఎన్ని మార్గాలు చూసారా? అజ్ఞానుల మార్గము. ఎన్నో వచ్చి చూడండి ఒకసారి. ఏంటి? అజ్ఞానుల మార్గం. ఆలోచించండి. దుష్టుల మార్గం, అపవిత్రుల మార్గము, నమ్మక ద్రోహుల మార్గము, అబద్ధికుల మార్గము, అవిశ్వాసుల మార్గము, బుద్ధిహీనుల మార్గము, భక్తిహీనుల మార్గము, అజ్ఞానుల మార్గము, ఎన్నొచ్చేయండి. ఇది అంటే నా తండ్రి ఆయన మనస్సులోని ఉన్న
ఆ మాటలోని అర్థాలు ఇవి. అంతేగాని మార్గములో నిలబడి చూడండి, గరుగుబిల్లి వెళ్ళే త్రోవలో నిలబడి చూడండి, విజయనగరం ఏ దారికి వెళ్ళాలి, లేదా విశాఖపట్నం ఏ దారికి వెళ్ళాలి, అవునా? లేకపోతే గజపతినగరం ఏ త్రోవలు వెళ్ళాలి, ఆయనకి ఎందుకే, ఆయన ఎలాంటి చెప్పడైనా ఆయనకి ఏంటి అవసరం, ఏమి తెలియదు, మనకు తెలియదు ఏంటి ఏ దారి వెళ్తే ఏ ఊరు వస్తుందో అన్నా. మనకు తెలియలేనిది ఏంటండి అంటే, ఇంతవరకు కూడా మనము చూడలేనిది, నిలబడలేనిది, ఆలోచించలేనిది ఏంటయ్యా అంటే, మార్గములలో నిలబడి మనము ఈ లోకములో ఉన్న ఎన్ని మార్గాలైతే ఉన్నాయో ఆ మార్గాల్ని ఇప్పుడుకొచ్చి మనం సరిగ్గా పట్టించుకోవటం లేదు. అవునంటారా కాదంటారా చెప్పండి ఇప్పుడు? అందుకే ఇర్మియా యొక్క ఇంపైన ప్రసంగం చేసేస్తాడండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఏమని అంటే, మార్గములలో నిలబడి చూడండి ఒక్కసారి. చూస్తే ఇంకేమన్నాడు తెలుసా? పురాతన మార్గం. ఏ బైబిల్ అండి! పురాతన మార్గం అంటే, పురాతన అంటే పాత మన భాషలో, పూర్వము మన భాషలో, ఇంకా ప్రాచీన అంటే ఎప్పుడో. ఇంకా చెప్పమంటారా? క్రీస్తుకు పూర్వకాలంలో తండ్రిని ఆరాధిస్తున్న భక్తులు, వారి వ్యక్తిత్వాలు, తండ్రిని ఆరాధిస్తున్న భక్తులు వారి బుద్ధిహీనతలు, తండ్రిని ఆరాధిస్తున్న భక్తులు వారి భక్తిహీనత, తండ్రిని ఆరాధిస్తున్న భక్తులు వారి యొక్క అబద్ధపు జీవితాలు, అవన్నీ కూడా కాస్త చూడండర్రా, బైబిల్ చదవండర్రా. దేవుడు ఏం చెప్తున్నాడండి, మీకు అర్థమవుతుంది మీకు? యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఏమని? మొదటిది, మార్గములలో నిలబడి చూడండి. చెప్పేసాను, క్లారిటీ ఇచ్చేసాను మీకు, క్లియర్. రెండోది అంటున్నాడు, పురాతన మార్గం, పాత మార్గం, ప్రాచీన మార్గం, పూర్వపు మార్గం. ఆ పూర్వములో, ఆ ప్రాచీన కాలములో, ఆ పాత కాలములో ఎవరున్నారు తెలుసా? ఇశ్రాయేలీయుల యొక్క వ్యక్తిత్వాలు, భక్తుల జీవితాలు, రాజుల జీవితాలు, రాణుల జీవితాలు, ఏంటి నమ్మక ద్రోహులు కలిగిన యాజకుల సేవకుల జీవితాలు. నిజమేనండి, వారి జీవితాలు కూడా కాస్త చూడండి ఒక్కసారి. ఎలాగున్నారు చూడండి, వారు ఏ మార్గంలో ఉన్నారో, ఏ త్రోవలో వారు ప్రయాణం చేస్తున్నారు. నా పిల్లలారా, మీరు చూడండి అంటున్నాడు తండ్రి. పురాతన మార్గం గురించి మీరు విచారం చేయండి అంటే ఎంక్వైరీ చేయి. కయ్యేన మార్గం ఎలాగుంది అర్థమైపోయింది మీకు ఇప్పుడు, క్లియర్. కయ్యేన మార్గం ఎలాగుంది ఎంక్వైరీ చేయి. క్రైస్తవుడు కూడా దొమ్మదే, కానీ ఈరోజు అంత ఎంక్వైరీ చేసే అంత క్రైస్తవులేరి. విచారణ అంటే అర్థం ఏంటి? ఎంక్వైరీ. కయ్యేను జీవితం ఎలా ఉంది, కయ్యేను యొక్క ప్రవర్తన తీరు ఎలా ఉంది, కయ్యేను యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది, కయ్యేను యొక్క భక్తి ఎలా ఉంది, విచారించాలి కదండి. మనం ఎంక్వైరీ చేయాలి కదా. మనం ఎంక్వైరీ చేసేవారేరి. ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు పురాతన మార్గమును ఒక్కసారి విచారించండి, ఎంక్వైరీ చెయ్యండి. అసలు ఇప్పుడు పెళ్లి సంబంధం ఉందండి. పెళ్లి సంబంధం ఉన్నప్పుడు, అమ్మ మా ఇంట్లో నా కూతురు ఉంది, లేదా కుమార్తె ఉంది, ఆడపిల్ల ఉంది, పలానా ఊరిలో పలానా పెళ్ళి కొడుకు ఉన్నాడు. ఇప్పుడు పెళ్ళి కొడుకు ఉన్నాడంటే ఇప్పుడు ఏంటి, ముందు వెనక ఆలోచించకుండా, ముందు వెనక చూడకుండా దొరికాడు కదని, తక్కువ కట్నం కదని చేస్తే ఎలాగండి? పెళ్ళి కొడుకు పేరేం పేరు, అలాగే పెళ్ళి కూతురి పేరేం పేరు, పెళ్ళి కొడుకు యొక్క ప్రవర్తన తీరు ఎలా ఉంది, పెళ్ళి కుమార్తె యొక్క ప్రవర్తన తీరు ఎలా ఉంది, ఆ పెళ్ళి కొడుకు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి. ఎంక్వైరీ చేయరేటి పెద్దలారా? ఎంక్వైరీ చేయకుండా, అన్ని చేయకుండా వివాహం చేసేస్తారా? మరి ఈ ప్రస్తుత కాలంలోని ఎన్ని ఎంక్వైరీలు అయితే, మరి మన భక్తి జీవితాన్ని మనమే కాపాడుకొని, మన భక్తికి మనమే మూలం, మన భక్తికి మనమే ఆధారం అండి. మరి మన భక్తి జీవితం పాడైపోతుంది, పతనమైపోతుంది,
కూలిపోతుందన్నప్పుడు మరి మన జీవితం ఎలాగుందో మనలో మనం విచారం చేసుకోవద్దా? పరీక్షించుకోవద్దా? పరిశీలన చేసుకోవద్దా? ఒకప్పుడు ప్రభు దగ్గర కూర్చున్న కొత్తలో ప్రార్థన బాగుంది, పాటలు బాగుంది, వ్యక్తిత్వం బాగుంది, మాట తీరు బాగుంది, ప్రవర్తన తీరు బాగుంది, భక్తి బాగుంది, ఆత్మీయతలో ఎదిగాం. కాస్త అలా ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఆత్మీయత చచ్చిపోయింది. అవునా? అలాంటి వాళ్ళు చూడండి, గమనించండి. సంఘంలో నేనే జ్ఞాని అంటారు, నేనే మంచి జ్ఞాని అంటారు. అలాంటి వాళ్ళు అసలు నమ్మను నేను. ప్రశ్నిస్తే అందరికంటే ముందే నేను అందరికంటే మా పాస్టర్ గారు నన్నే మెచ్చుకోవాలని టక్కని చెప్పేస్తుంటారు ఆన్సర్లు. అసలు నమ్మను నేను. వాళ్ళు ఎవరు తెలుసా? విషపూరితమైన కోబ్రాల వారు, విషపూరితమైన నాగపాముల వారు. నిజమేనండి. మనం ఏమనుకుంటామంటే సంఘంలో ఎంత మంచి బిడ్డ అండి, సేవకులు ప్రశ్నించగానే ఏం చెప్పేస్తుంది అండి మీరు అనుకుంటారు. పాపం నా దేవుడు మాకు చెప్తాడండి, చెప్పేస్తాడు నా తండ్రి. ఎందుకంటే మేము దేవుడితో ఉంటాం కనుక, దేవుడి మీద ఆధారపడతాం కనుక, ఆయన మాకు దిక్కు అనుకుంటాం కనుక, ఆయన మాకు బ్రతుకు అనుకుంటాం కనుక నా తండ్రి మాకు చెప్తాడండి. నేను చెప్తే మనస్ఫూర్తి చెప్తున్నానండి. ఎవరు ఎటువంటి వాళ్ళు వారి ఫేస్ చూడగానే చెప్పేస్తాం మేము. ఇదంతా నేనే ఉండండి, నేను నేర్చుకున్న వాక్యపు సారం. అందుకే మనం అందరం ఏం చేయాలి తెలుసా? ఇంతవరకు మీకు ఈ వాక్యం చెప్పలేదు కనుక, ఇప్పుడు నా ద్వారా నా తండ్రిని దేవుడు మీకు నేర్పించాడు కనుక, ఇకనైనా మనం ఏం చేయాలి తెలుసా? 2 చేయాలి. ఒకటి ఏం చేయాలండి? మార్గములలో నిలబడి చూడండి. అందరినీ నమ్మకండి, అందరూ నావాలనకండి, పిసికేస్తారు. అందుకే చూడండి, నా తండ్రి చెప్పాడు కదా, నువ్వు చూడయ్యా ముందు. నాన్న ఏలియా చూడు, నేను చూడలేదు కనుకనే, నేను చూడలేకపోయాను కనుకనే, ప్రేమ అన్నిటిని నమ్మును అని ఆ వాక్యం నమ్మాను కనుకనే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? దెబ్బ తినేసాను నేను. బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, వాక్యం నేర్పించాడు, మీకు నేర్పిస్తున్నాను. మీకు అర్థమైపోయింది ఇప్పుడు? మార్గములలో నిలిచి చూడరా ఏలియా అని దేవుడు నాకు ఎప్పుడో చెబితే నేను చూడలేదు. లేకపోతే ఎవడు నమ్మక ద్రోహి, ఎవడు అబద్ధికుడు, ఎవడు క్రూరుడు, ఎవడు కొండిగాడు, ఎవడు వేషధారి అని పోల్చిద్దునండి. కానీ ప్రేమ అన్నిటినీ నమ్మును, అన్నిటినీ కప్పును, అన్నిటినీ క్షమించును అనే వాక్యం ఉంది కనుకనే నమ్మాను, కప్పాను, క్షమించాను, చివరికి దెబ్బ తినేశాను. మీరు అలా జరగకూడదండి. మీ సేవకుడిగా నేను అదే కోరుకుంటున్నాను. అందుకే నిలబడదాం, మార్గములు నిలబడదాం. ఎవరెటువంటి వ్యక్తి, వారి వ్యక్తిత్వం ఏంటి, వారి ప్రవర్తన ఏంటి, వారి మాట తీరు ఏంటి, వారి ఆలోచన ఏంటి, వారి గుణం ఏంటి, వారి మాటలోను ఉన్న ఆంతర్యం ఏంటి అని నేను చెప్పలేదండి. మీరు ఆరాధిస్తున్న మీ కన్న తండ్రి అనే దేవుడు ఇరిమియా ద్వారా ప్రసంగించేశాడు. రెండోది ఏంటి అంటే పురాతన మార్గం. ఆ పురాతన మార్గంలో విచారణ చేయండి, ఎంక్వైరీ చేయండి. కయ్యను గురించి చేయాలండి. ఒక యెజబెల్ రాణి గురించి చేయాలండి. ఒక అహాబు గురించి చేయాలండి. అవునా? షూర్. ఒక సన్బల్లటు, టోబియా ఇటువంటి వాళ్ళ గురించి చేయాలండి. మోషే మీద తిరగబడిన వారు, మోషేని ఎదిరించిన వారి గురించి చేయాలండి. యేసును అప్పగించిన యోధ గురించి మనం ఎంక్వైరీ చేయాలండి. చెయ్యకపోతే మనము కూడా గాడి తప్పిపోతాం. గాడి ఆయాగా అంటారు, అంటే బండి. ఈరోజు ఎవరు తెలుసు? మనం పరలోకానికి ప్రయాణం అయిపోతున్న 6 అడుగుల వాహనం బండి. చివరికి ఈ బండి డెడ్ బాడీగా మారిపోయిన తర్వాత ఈ డెడ్ బాడీని కదిలిస్తున్న శక్తి కలిగిన ఆత్మ పరిస్థితి ఏంటి? క్వశ్చన్ వేసుకునే రాత్రి. అందుకే మనం ఏం చేయమన్నాడు దేవుడు అంటే, పురాతన ఎన్ని మార్గములలో నిలిచి చూడండి.
తర్వాత పురాతన మార్గములలో ఏంటి ఆ పురాతన మార్గం గురించి ఒక్కసారి విచారణ చెయ్యండి. విచారణ చేయండి. భక్తుడి జీవితం ఎలాగుంది, ఆ భక్తురాల జీవితం ఎలాగుంది. పురాతన అంటే ప్రాచీన కాలం, పూర్వకాలం, ఒక మోషే గారి కాలం, ఒక అబ్రహాం గారి కాలం, ఒక ఏలియా ప్రవక్త గారి కాలం, ఒక గెహాజీ గురించి విచారణ చేయాలి కదా. మరి ఏలియా సేవకుడు వెనక, క్షమించండి, ఎలీషా పాస్టర్ గారు వెనక వెళ్ళాడు, నమ్మకంగా ఉన్నాడు, అవునా? చివరికి నమ్మక ద్రోహిగా మారిపోయాడు. ఎలీషా, క్షమించండి, గెహాజీ, వేర్ ఆర్ యూ గోయింగ్ మై స్టూడెంట్? ఎక్కడికి వెళ్ళినా నువ్వు అడిగినప్పుడు, లేదయ్యా లేదయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటిలోనే. అరే ఏంద్రబై అబద్ధము. అప్పుడు చెప్పేశాడండి ప్రవక్త గారు, అయ్యా నా కొడుక, నా సహోదరా, నా సోదరా, నువ్వు నయమాను రథం వెనక పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీ వెంట, నా మనసు నీతో రావాలనుకున్నావా? ఎందుకు అబద్ధం వాడిస్తావయ్యా? అయితే నీ గురించి నేను ఎంక్వైరీ చేశాను. దట్ ఈస్ బైబుల్ పాయింట్. నీ గురించి ఎప్పుడైతే నయమాను తెచ్చిన రథం, ఆ నయమాను తెచ్చిన రథంలో తెచ్చిన ఆ బంగారం వెండి ఖరీదైన వస్త్రాలకి ఆశపడిపోయి నీ నమ్మకాన్ని అమ్ముకొని అభిషక్తుడైన నాలాంటి అగ్ని వంటి ప్రవక్తను వదిలి భౌతిక సంబంధమైన నీ ఆశ తెచ్చుకోవడానికి ఆ నయమను రథం వెనక నువ్వు పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీ వెంట రాలదనుకున్నావా? ఎంక్వైరీ చేసేసాను రా అన్నాడు. ఎవరు? ఎలీషా ప్రవక్త. అది సేవకుడు అంటే, ఎంక్వైరీ చేసేయాలి. అందరు నమ్మించి గుడ్డికి వెళ్ళిపోయి గోతులు పడిపోవడం కాదు. ఒకసారి దెబ్బతిన్న కొనుక జాగ్రత్త, బి కేర్ఫుల్. తిన్నావరా నువ్వు? నీకు ముందే చెప్పాను. చదివావు నువ్వు? పక్కన పెట్టేశావు. తిన్నావు ఇప్పుడు? సరిపోయిందా? ఇక్కడైనా ఏలియా నా కొడుక జాగ్రత్త అన్నాడు దేవుడు. అందుకే మీకు జాగ్రత్త చెప్తాడు దేవుడు. అందుకే అండి, మీరు నమ్మండి. ముగిస్తాను, ఆలోచించండి. మిగతా భాగం ఆదివారం చెప్దాం, వదలను. అర్థమైంది ఇప్పుడు వాక్యం? 2 విషయాలు నేర్చుకున్నామండి. ఇరిమియా ఇంపైన ప్రసంగం ఈరోజు మనందరికీ ఆత్మీయ పాఠం. మార్గములలో మనం నిలబడి చూడాలండి కంపల్సరిగా. మన ఇంటికి వస్తున్న మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంది? నిజమే, ఇదే అర్థాలు. ఈ లోకపు పోకడ, ఈ లోకములో ఉన్న ఏం జరుగుతుంది ఇవన్నీ చూడకపోతే మనం మార్గం తప్పిపోతామండి. మార్గం తప్పి చుక్కల వలె వెళ్ళిపోతే ప్రియులారా, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతామండి. ఆ నరకము నుండి తప్పించుకోవడానికే నా దేవుడు ఇరిమియా ద్వారా ఇంపైన మంచి ప్రసంగాన్ని క్రీస్తుకు పూర్వకాలములో ఒక సంఘాన్ని ఉద్దేశించి, భక్తులను ఉద్దేశించి ఆయన బోధ చేస్తున్నాడు ఇరిమియా ప్రవక్త. మార్గములలో నిలిచి చూద్దాం. రెండోది, పురాతన మార్గం గురించి కూడా ఆలోచిద్దాం. మన దగ్గర ఉన్న మనుషులు అంటే ఒక సంవత్సరం, ఒక లేదంటే 2 years బ్యాక్, 2 సంవత్సరాల కిందట, లేదా 3 సంవత్సరాల కిందట ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎంక్వైరీ చేయాలండి. చేయకపోతే బలైపోతాం మనం. ఏంటి ఆలోచించండి. కనుక ఈరోజు ఇది మొదటి భాగం అయ్యింది. ఆ పరలోకమందున తండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి సెకండ్ భాగాన్ని కూడా మనం విందాం. ఈరోజు ఒక వచనంలోనే ఒక మాట మాత్రమే నేర్చుకున్నాం. మరొక 2-3 వారాలు టైం పట్టేస్తుంది. విందాం. మీరు రండి, టైంకి రండి. మంచి విషయాలు మీకు దేవుడు నేర్పిస్తాడు. ఓకేనా? అట్టి కృప మీకు తోడి ఉండుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.